ఈ మధ్యాహ్న కాల సమయం ముందు మన ప్రార్థనతో ఇలా ఎన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, జీవం గల తండ్రి, నీకు వందనాలు దేవా. ఈ సమయం ముందు ప్రభా దేవా, జీసస్ విత్ యు గాస్పెల్ మినిస్ట్రీస్ ద్వారా ప్రభా జరుగుతున్న ఈ ఉపవాస ప్రార్థనను బట్టి నీకు వందనాలు దేవ. పరిచర్య చేస్తున్న పాస్టర్ కిరణ్ పాల్ గారిని బట్టి నీకు వందనాలు తండ్రి దేవా. వారి ద్వారా నాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు దేవా. ఈ సమయం ముందు ప్రభా దేవా, మేము పాటలు పాడి స్తుతించడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు అవకాశం అనుగ్రహించమని దేవా, మీరు మా మధ్యలో ఉండండి ప్రభా. నా ప్రాణాత్మ శరీరాన్ని నీ ఆధీనంలో ఉంచుకొని నీ వాక్యం ద్వారా మాట్లాడిన ఆయన మమ్మల్ని అందరినీ బలపరచమని దేవా, సమస్త మహిమ నీకే చెల్లించుకుంటూ నా జరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. 2 పాటలు పాడి మన దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. మహోన్నతుడా, నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా, నీ చాటున నేను విశ్రమితును. మహోన్నతుడా, నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా, నీ చాటున నేను విశ్రమితును. యేసయ్యా, నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా, నీ రెక్కలతో నన్ను కప్పుము, యేసయ్యా, నీ రెక్కలే
దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే. అద్భుత శక్తిని నెరపుటకైనా, ఆశ్చర్య కార్యములొసగుటకైనా, అద్భుత శక్తిని నెరపుటకైనా, ఆశ్చర్య కార్యములొసగుటకైనా నా యేసు రక్తానికే సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. ఆ యేసు రక్తానికే సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే. మాధుర్యమైన జలముగా మారాను ప్రభు మార్చెను, మృత్యువు నుండి లాజరును మహిమార్థముకై లేపెను. మాధుర్యమైన జలముగా మారాను ప్రభు మార్చెను, మృత్యువు నుండి లాజరును మహిమార్థముకై లేపెను. మన్నాను కురిపించగా ఆకాశమే
వ్యాధి వెదలైనను ఆ సిల్వలో తీర్చును. అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే. కష్టాల కడలిలో కన్నీటి లోయలో కనికరమే ప్రభు చూపును, కంటి పాపలా కాయును. కష్టాల కడలిలో కన్నీటి లోయలో కనికరమే ప్రభు చూపును, కంటి పాపలా కాయును. కలిగించు విశ్వాసము కాదేది అసాధ్యము, క్రీస్తేసు నామములో కడగన్నకే మోక్షము. కలిగించు విశ్వాసము కాదేది అసాధ్యము, క్రీస్తేసు నామములో కడగన్నకే మోక్షము. అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే. అద్భుత శక్తిని నెరపుటకైనా, ఆశ్చర్య కార్యములు సగుటకైనా, అద్భుత శక్తిని నెరపుటకైనా, ఆశ్చర్య కార్యములు సగుటకైనా ఆ యేసు రక్తానికే సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. ఆ యేసు రక్తానికే సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే. హల్లెలూయా. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దయచేసి అందరూ శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకించవలసిందిగా కోరుతున్నాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలు. నిన్ను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినావు, నీకు వందనాలు తండ్రి. యేసయ్యా, ఈ సమయం ముందు ప్రభా నీ వాక్యాన్ని ధ్యానిస్తుంటున్నావు ప్రభా. నాయన నాలో నువ్వు ఉండి ప్రభా, నీ ప్రజలకు నువ్వేమి వినిపించాలని అనుకుంటున్నావో ఆ మాటలు నా ద్వారా నువ్వు మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని దేవా, నీ శిలోజాన్ని నన్ను మరుగుపరుచుకొని నన్ను వాడుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థన ద్వారా దేవుడు మన జీవితంలో ఏ కార్యాలు మన జీవితంలో దేవుడు చేయగలడో మనం చూసుకుందాం. 145వ కీర్తన 8వ వచనం చూసుకుందాం ఒకసారి. 145వ కీర్తన 8వ వచనం చూసుకుంటే, యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకేం తెలుస్తుందంటే, యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయం గలవాడు. మన దేవుడు ఎటువంటి వాడంట? ఆయన దయాదాక్షిణ్యం గలవాడు. మన దేవుడు అన్యాయస్తుడు కాదు, మన దేవుడు న్యాయవంతుడు, మన దేవుడు కఠినుడు కాదు. మన దేవుడు ఎంతో జాలి గలవాడు, ప్రేమ గలవాడు. మన దేవుడు మన ప్రార్థన ఆలకించలేని స్థితిలో ఆయన లేడు. ఆయన మన ప్రార్థన ఆలకించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుల మొరలు ఆలకించడానికి ఆయన చెవులు ఎప్పుడు సిద్ధంగా ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడే, కానీ ఆయన ఆ ప్రార్థన ఆలకించి జవాబు ఇచ్చే దేవుడు. ఈ లోకంలో ఎంతోమంది, ఒక అధికారులే కావచ్చు, ఒక స్నేహితులే కావచ్చు, ఒక గొప్ప గొప్ప కొంచెం మనకంటే పై స్థాయిలో ఉండేవారు ఎవరైనా కావచ్చు, మన మాటలు వినడానికి, మన ప్రార్థనలు వినడానికి మరెవరు ముందుకు రాడు.
మన మాటలు పట్టించుకోరు, మన బాధలు చెప్తుంటే వారికి అదొక బాధగా ఉంటుంది. మన శ్రద్ధగా మన బాధలు పట్టించుకొని కనీసం వినే అవకాశం కూడా ఎవరు ఇవ్వరు, మనకి ఎవరు వినరు. కానీ మన దేవుడు సర్వ సృష్టికర్త, సర్వాధికారి, సర్వాంతర్యమైన దేవుడు. ఆయన మన ప్రార్థన వినడానికైనా సిద్ధంగా ఉన్నాడు. నీతిమంతుల మొరలకు ఆయన చెవులు ఆలకించడానికి ఆయన చెవులు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడంట. మన దేవుడు దయాదాక్షిణ్యములు గలవాడు. ఫస్ట్ మన దేవుడు ఎటువంటి వాడు మనం తెలుసుకుందాం. మన దేవుడు దయాదాక్షిణ్యములు గలవాడు, మన ప్రార్థనలు ఆలకించేవాడు. మన దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు. మన దేవుడు దీర్ఘశాంతుడు. కనుక మన దేవుని గురించి మనం తెలుసుకుందాం. ఇంకా ఆయన ఏం చేస్తాడంట, 145వ కీర్తన 18వ వచనం చూసుకుందాం. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజంగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ఈ సమయంలో మనం చూసుకుంటే తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడంట. నిజంగా మొరపెట్టడం అంటే ఏంటి? నిజంగా మొరపెట్టడం అంటే ఏంటి? ప్రార్థన వేరు, మొర వేరు. నిజంగా మొరపెట్టడం అంటే ఏంటి? మరి మనం ప్రార్థన చేసేది, ప్రభువా నాకు కష్టం ఉంది, నువ్వు సహాయం చేయగలిగితే చేయి, లేకపోతే లేదు ప్రభువా నువ్వు చేయగలిగితే చేయి నాయనా, నీ వల్ల అయితే చేయి నాయనా, సహాయం చేయనైనా అని చేస్తున్నావా? లేకపోతే ప్రభువా నువ్వే నాకు ఆధారం, ఈ లోకంలో ఎవ్వరు నాయనా నాకు సహాయం చేయలేదు, కనీసం నా బాధలు పట్టించుకోవడానికైనా, కనీసం వినడానికైనా ఎవరు సిద్ధంగా ఉండరు కదా, నువ్వైతే నా ప్రార్థనలు వినగలవు, సహాయం చేయగలవు. కాబట్టి ప్రభువా నువ్వు ఒక్కడమే నాకు ఆధారం, నువ్వు తప్ప నాకు వేరే ఆధారం లేదు అని పూర్ణ ప్రభువా ఏ మేలు చేసినా చేయకపోయినా ప్రభువా నేను నిన్నే స్తుతిస్తా ప్రభువా, నాయన నిన్ను కలిగి నేను జీవిస్తా అని దేవుని మీద మన సమస్త భారం వేసి మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన కార్యాలు చేస్తాడు. తనకు మొరపెట్టు వారికి అందరికీ, నిజముగా మొరపెట్టు వారందరికీ దేవుడు సమీపంగా ఉన్నాడంట. మొదట మనం చూసుకున్నాం మన దేవుడు న్యాయవంతుడు, ఆయన దీర్ఘశాంతుడు, ఆయన దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, మన మొరలకు చెవులు వినడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండే దేవుడు. ఆ దేవుడు ఏమని సెలవిస్తున్న వాక్యం ద్వారా తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ దేవుడు సమీపంగా ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఏ రీతికి మనం నిజంగా దేవుడికి మొరపెడుతున్నాము? నిజంగా అంటే కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఏదో వచ్చి దేవుడు సహాయం చేస్తాడేమో అని వచ్చి ప్రార్థన చేయడం కాదు. ఎప్పుడు మన హృదయం దేవుని అంటుకొని ఉండి, ఎప్పుడు ప్రతి నిమిషం ప్రతి చిన్న విషయంలో కూడా మనం దేవుని మీద ఆధారపడి ఉండినప్పుడే మనం నిజంగా ప్రార్థన చేయగలం. కష్టాలు వచ్చినప్పుడు వచ్చి ప్రార్థన చేస్తాం, దేవుడు సహాయం చేస్తాడు, చేయడం కాదు, దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. కానీ ప్రతిరోజు కూడా ఏ సంతోషమైనా ఏ బాధ ఉన్నా లేకపోయినా మన దేవుని మీద ఆనుకొని, దేవుని మీద మన హృదయాన్ని ఆనుకొని ఉన్నప్పుడు నిజంగా మనం దేవుని మీద ఆధారపడగలం, నిజంగా దేవునికి మొరపెట్టగలం. మనం దేవునితో సహవాసం చేసినప్పుడే, దేవునితో ఎప్పుడు మనం సన్నిహితంగా ఉన్నప్పుడే నిజంగా ప్రార్థన చేయగలం, నిజంగా విశ్వాసంతో మొరపెట్టగలం. లేకపోతే నిజమైన ఓర మనకు రాదు. ఏదో దేవా అందరు దేవుళ్ళలాగే నువ్వు కూడా నాకు సహాయం చేయి అని మనం ప్రార్థన చేస్తాం. కానీ నిజంగా మొరపెట్టడం అంటే ఎల్లప్పుడూ నీ మనసు దేవుని మీద ఆనుకొని ఉండాలి. నీ హృదయం ఎల్లప్పుడూ దేవుని మీద ఆనుకొని ఉంటే, బాధ కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నువ్వు దేవునికే మొరపెడతావు. హృదయపూర్వకంగా దేవా నువ్వే కదా నాకు ఆధారం, ఇంకెవరున్నారు ప్రభు, హృదయపూర్వకంగా దేవునికి మొరపెడతావు. ఆ రీతిగా మనం ప్రతి విషయంలో కష్టం ఉన్నా లేకపోయినా, బాధ ఉన్నా లేకపోయినా దేవుని మీద ఆధారపడి కానీ మనం బ్రతుకుతే తప్పనిసరిగా ప్రతి విషయంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం అలాగే చూసుకుందాం. 145వ కీర్తన 57వ కీర్తన చూసుకుందాం. 57వ కీర్తన 2వ వచనం మనం చూసుకుందాం. 57వ కీర్తన 2వ వచనం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏముందంటే, మహోన్నతుడైన దేవునికి నా కార్యం సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నానని వాక్యం సెలవిస్తూ, మన దేవుడు ఎటువంటి వాడు? మొదట ఆయన దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, మన ప్రార్థనలకు మన మొరలకు చెవియొగ్గే దేవుడు, మనకు నిజంగా మొరపెడితే మనకు సహాయం చేసే దేవుడు, మళ్ళీ నా కార్యం సఫలం చేయు దేవుడు. ఆయన ఎటువంటి వాడంట? మన కార్యాన్ని సఫలం చేసే దేవుడు. ఈ లోకంలో మనం అనుకున్న పనులు ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని ఆగిపోతున్నాయి? ఎవరైనా మనకు సహాయం చేస్తున్నారా? సహాయం చేయగలిగి ఉంటే ఎవరు చేస్తున్నారు? ఈ రోజుల్లో ఈ కరోనా పేషెంట్స్ని పట్టించుకునేవారే లేదు.
వాళ్ళని గవర్నమెంట్ కూడా వదిలేస్తున్నారు. ఎవ్వరు పట్టించుకోలేని స్థితి, ఎవ్వరు ఏ విషయంలో సహాయం చేయలేని స్థితి. ఈ సమయంలో ఎవరు మనకు ఆధారం? ఎవరు సహాయం చేయలేదు. మన కార్యాలు సఫలం చేయగలవారు ఎవరు? మన శక్తికి మించిన కార్యాలు, మన శక్తికి మించిన యుద్ధాలు, మన శక్తికి మించిన ప్రయాసం, మన శక్తికి మించిన పనులు మనం పెట్టుకున్నప్పుడు మనకి ఎవరు సహాయం చేస్తారు? ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? మన స్నేహితులు, మన బంధుమిత్రులు కానీ, మన రక్త సంబంధులు, మన తోటి వారు, మన చుట్టుపక్కల వారు కానీ ఎవరైనా ఉన్నారా? ఎవరు సహాయం చేయాలని ఆశ ఉన్నా ఎవరు సహాయం చేయలేరు. వారికి శక్తి లేదు, వారికి అవకాశం లేదు. కొంతమంది అయితే మనకు సహాయం చేయగలిగి ఉన్నా ఇష్టపడరు. అట్లాంటి స్థితి. కానీ మన దేవుడు ఎటువంటిడు అంటే మన కార్యాన్ని సఫలం చేసే దేవుడు. ఆయన కార్యాన్ని సఫలం చేసే దేవుడు, మన పనులు నెరవేర్చే దేవుడు, మన ఆలోచనలని నెరవేర్చే దేవుడు, మన ఉద్దేశాలని నెరవేర్చే దేవుడు. కార్యం సఫలం చేయడం అంటే మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగడం. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే అందరికీ సంతోషంగానే ఉంటుంది, అందరికీ చాలా హ్యాపీగా ఉంటుంది అనుకున్నట్టుగా జరిగితే. కానీ అలా కొన్ని పనులు మనం చేసుకోగలం. కానీ ఏది జరగాలన్నా దేవుడు కార్యం చేయాలి. మన కార్యం సఫలం చేస్తే దేవుడు మనతో ఉంటే ఎప్పుడు విజయ పదంలో మనం జీవించగలం. మనము ఒక 2 ఉదాహరణలను ఈ వాక్యాన్ని మనం చూసుకుందాం. ఆయన కార్యం సఫలం చేసే దేవుడని భక్తులు నమ్మి తమ కార్యం విషయంలో ఆయనను ముందు పెట్టుకొని ఏ రీతిగా జీవించారో మనం తెలుసుకుందాం. మనం మొదటగా చూసుకున్నట్లయితే ఆదికాండము 24వ అధ్యాయం చూసుకుందాం. ఆదికాండం 24వ అధ్యాయంలో ఏముందంటే, అబ్రహాము ఇస్సాకుకి వివాహం చేయాలని ఆలోచిస్తాడు. అప్పుడు తను ఏమనుకుంటాడంటే, నా జనాంగంలో నుంచి, నా బంధువుల నుంచి అమ్మాయిని తీసుకురావాలి అని అబ్రహాం అనుకుంటాడు. అనుకుని ఏం చేస్తాడంటే తన దాసుడైన ఎలియాజర్ని అబ్రహాం పిలిచి ఏమని మాట్లాడతాడంటే 6వ వచనం 7వ వచనం చూసుకుందాం. నా తండ్రి ఇంట నుండి, నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చెదను. అబ్రహాం ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఇస్సాకు గురించి నా బంధువుల యొద్దకు వెళ్ళి అక్కడ నుంచి నా బంధువుల కుమార్తెలలో ఒక స్త్రీని తీసుకుని వచ్చి నా కుమారునికి వివాహం చేయాలని అబ్రహాము తన దాసుని పంపిస్తాడు. పంపించినప్పుడు ఏమని చెప్తాడు తెలుసా? మనం చదువుకున్న విధంగానే, నీ సంతానములకు ఈ దేశం ఇచ్చేదినని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు యెహోవా. ఆయన అబ్రహాము విశ్వాసం ఉంచాడు. ఎందుకు విశ్వాసం ఉంచాడంటే, మొదట చెప్పుకున్నాం, ఎల్లప్పుడూ ఆయన మీద మన హృదయం ఆనుకొని ఉంటే నిజంగా మనం మొరపెట్టగలం. నిజంగా మనం మొరపెట్టాలంటే ఎల్లప్పుడూ మన హృదయం ఆయన మీద ఆనుకొని ఉండాలి. అబ్రహాం దేవునితో స్నేహం చేస్తున్నాడు, సంతోషమైన బాధ అయినా దేవునితోనే పంచుకుంటున్నాడు, దేవుని మీద ఆధారపడుతున్నాడు. కాబట్టి ఆయన నిజంగా తన కార్యాన్ని, తన కుమారుడికి వివాహం చేయాలనే కార్యాన్ని ఆయన ఒక కార్యం పెట్టుకున్నాడు. వాళ్ళు ఎక్కడో ఉంటారు తన బంధువులు. ఈ రోజుల్లాగా సెల్ ఫోన్లు, ప్రయాణ సౌకర్యాలు ఏం లేవు కదా. ఇప్పుడు ఎవరెక్కడ ఉన్నారో లేదో ఇట్లాంటి పరిస్థితుల్లో తెలియదు. కనుక అబ్రహాము తనకు దాసులకి ఆ పని అప్పగించాడు. అప్పుడు ఆయన దాసులు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమని ప్రార్థన చేస్తాడంటే, ఒక బావి దగ్గరికి వెళ్తాడు. 10వ వచనం నుంచి మనం చూసుకుందాం. అక్కడ ఏమని ప్రార్థన చేస్తాడంటే 13వ వచనం చూసుకుందాం. ఆదికాండం 24వ అధ్యాయం 13వ వచనం. చిత్తగించుము, నేను ఈ నీళ్ళ ఊట యొద్ద నిలుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నా కడుపును వంచమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటలకు నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పునో ఆమె నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినది రెండును కాక అని ప్రార్థన చేస్తాడు. ఎవరు? అబ్రహాం యొక్క దాసుడు అక్కడ నిల్చొని ప్రార్థన చేస్తాడు. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అప్పుడు అక్కడికి నీళ్ళు తీసుకెళ్ళడానికి ఆ ఊరి స్త్రీలందరూ వస్తూ ఉంటారు. అక్కడికి రిబ్కా కూడా
అక్కడికి వచ్చిందనమాట. అప్పుడు 15వ వచనం, అతడు మాట్లాడితే చాలింపకముందే అబ్రహాం సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చాడు. ప్రార్థన చేసాడో లేదు, ప్రార్థన చేసి దేవా నా కార్యం సఫలం చేయని ప్రార్థన చేసాడో లేదో వెంటనే రిబ్కాని పంపించాడు దేవుడు. ఆమె నాహోరు కుమార్తె అని తనకు తెలియదు. ఆయన వెతికేది ఆమె కోసమే అని ఆయనకు తెలియదు. కానీ ఆయన ప్రార్థన చేసిన వెంటనే రిబ్కా వచ్చింది. అప్పుడు వెంటనే నీళ్ళు కావాలని అడిగినప్పుడు ఆయనకు నీళ్లు పోసి ఆమె వెంటనే ఏమంటుందంటే, నీ వంటలకు కూడా నేను నీళ్లు పెడతా, నీ వంటలకు కూడా నీళ్లు పోస్తానని ఆమె చెప్తుంది. సేమ్ ఈయన ఏ విధంగా ప్రార్థన చేశాడో ఆ విధంగానే ఆమె జవాబు ఇచ్చింది. ఇది ఎక్కడైనా జరుగుతుందా? ఇక్కడ జరగదు. దేవుడు నమ్మిన వారికి సాధ్యం. ఇట్లా కావాలి ప్రభువా, ఇట్లా చేయాలి ప్రభువా అంటే దేవుడు ఖచ్చితంగా ఆ విధంగానే చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా అనేక విషయాల్లో నా జీవితంలో కూడా ఎన్నో ఇట్లా చేయాలి ప్రభు అంటే ఖచ్చితంగా అన్ని విషయాల్లో, చదువు విషయంలో కానీ ఏ విషయంలో కానీ దేవుడు ప్రతి విషయంలో దేవుడు సహాయం చేశాడు. కాబట్టి దేవుడు ఇక్కడ ప్రార్థన చేసిన వెంటనే రిబ్కాని పంపించాడు. అప్పుడు 23వ వచనంలో చూస్తే అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆయనకు నీళ్లు పోసి వంటలకు అన్నిటికీ కూడా నీళ్లు పోస్తుంది. ఎవరికి మరి సరే నేను ప్రార్థన అయితే చేసిన ప్రభా, నువ్వు ఎవరు వంటలకు నీళ్లు పోస్తారో వాళ్ళే అని చెప్పిన, మరి ఏమైతే వచ్చింది, మరి ఎవరో అసలు నీళ్ళైతే పోసింది కానీ ఎవరు అసలు, మరి నేను వెతుకుతున్న స్త్రీ ఏమైనా కాదా అని ఆయన డౌట్ వచ్చి నీవెవరి కుమార్తెవు అని అడిగాడు. 23వ వచనంలో నీవెవరి కుమార్తెవు అని అడిగినప్పుడు అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే 24వ వచనంలో, అందుకు ఆమె నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనను. ఆమె ఏం చెప్పింది, నువ్వెవరు సరే నీళ్ళైతే పోసావు కానీ నువ్వెవరి కుమార్తెవు అంటే ఆమె ఏం చెప్పింది, నాహోరుకు మిల్కా కనిన బెతూయేలు కుమార్తెను. అంటే అబ్రహాము ఎవరి కుటుంబం గురించి తనని అక్కడికి పంపాడో ఆ కుటుంబంలోని ఒక స్త్రీ. అప్పుడు ఆ ఎలియాజరుకి ఎంత సంతోషమైందంటే అప్పుడు చాలా సంతోషించాడు ఆ దాసుడు. సంతోషించి నేను ఇంత తొందరగా దేవా, నువ్వు ఇంత తొందరగా కార్యం చేస్తావని నేను అనుకోలేదు ప్రభా. దేవా, నేను నా కార్యం ప్రార్థన చేసిన వెంటనే నువ్వు వాడు రప్పించినావు అని చెప్పేసి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి తర్వాత రిబ్కాని తీసుకొని వెళ్తాడనమాట. అది తీసుకెళ్ళి ఇస్సాకుకి అప్పగించి ఇస్సాకుకి వివాహం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తామంటే అబ్రహాము ఒక కార్యం చేయడానికి పూనుకున్నప్పుడు తన కార్యాన్ని దేవుడికి అప్పగించాడు. దేవుని మీద విశ్వాసంతో ప్రారంభించాడు, దేవునికి అప్పగించాడు. అప్పుడు ఏమైంది, తన దాసుడు కూడా దేవుని మీద విశ్వాసం ఉంచి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు తను అనుకున్న విధంగానే ఎంతో ఈజీగా, లేకపోతే ఆయన ఎక్కడో వెళ్ళి వెతికి ఊరంతా వెతికి ప్రతి కుటుంబాన్ని అడిగి అక్కడ వెతికి ఎక్కడో వెతికి చాలా రోజులకి ఆ స్త్రీని కనుగొని తర్వాత వాళ్ళతో మాట్లాడి తీసుకెళ్ళడం జరిగేది. కానీ దేవుని మీద అనుకోవడం వల్ల ఏం జరిగింది, ఆయన కార్యం సఫలం చేశాడు దేవుడు. ఈజీగా ప్రార్థన చేసిన వెంటనే కొన్నిసార్లు వెంటనే జరగకపోయినా దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థన చేసిన విధంగా దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు వెంటనే రిబ్కా వచ్చింది, వాళ్ళతో మాట్లాడి తీసుకెళ్ళి అబ్రహాంకి అక్కడ అప్పగించి ఇస్సాకుతో వివాహం జరిపించారు. కాబట్టి ఇక్కడ అబ్రహాం కార్యము దేవుడు నెరవేర్చాడు. ఎందుకు నెరవేర్చాడు దేవుడు? కార్యం సఫలం చేసే దేవుడు, కానీ ఎందుకు చేశాడు? ఆయనకు నిజంగా మొరపెట్టాడు అబ్రహాం. ఆయన నిజంగా అబ్రహాము దేవుడికి మొరపెట్టి తన భారాన్ని దేవుడికి అప్పగించాడు. ఆయన భారాన్ని దేవుడికి అప్పగించాడు కాబట్టి దేవుడు నడిపించాడు. మన దేవుడిని పక్కన పెట్టి మనమే చేసుకోగలం అనుకుంటే మనం ఏం చేయలేం. దేవుడికి అప్పగించాడు కాబట్టి దేవుడు ఆ కార్యాన్ని సఫలం చేశాడు. మనం ఇంకో వాక్యం మనం చూసుకుందాం. హిజ్కియా గురించి మనం చూసుకుందాం. 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం మనం చూసుకుందాము. 2వ రాజుల గ్రంథం ఇక్కడ హిజ్కియాకి యుద్ధం వస్తుంది, యుద్ధ సమాచారం వస్తుంది. ఆయన ఎంతో వణికిపోతాడు, బాధపడతాడు. ఎవరేం చేయగలరు? ఎవరు సహాయం చేయలేని స్థితి.
అప్పుడు ఇక్కడ మనం చూసుకుందాం 19వ వచనంలో. ఇక్కడ మనం చూసుకుంటే 18వ అధ్యాయంలో మనకి మొత్తం జరిగినంత ఉంటుంది. అష్షూరు రాజు ఏమంటాడు? 18వ అధ్యాయం 28వ వచనంలో 29వ వచనంలో, హిజ్కియా చేత మోసపోకుడి, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింప శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనల్ని విడిపించును, ఈ పట్టణం అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు అని ఇక్కడ అష్షూరు రాజు గురించి అష్షూరు రాజు మాట్లాడతాడు అనమాట. అయితే రబ్షాకే ఇక్కడ మాట్లాడినట్టుగా మనం చూస్తుంటాం. అయితే రబ్షాకే పలికిన మాటలన్నీ హిజ్కియా విని అతను ఏం చేస్తాడంటే, హిజ్కియా వెళ్ళి 19వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనపట్ట కట్టుకొని యెహోవా మందిరంలోకి పోయి వీళ్ళందరినీ పిలిచి యెషయా యొద్దకు పంపిస్తాడు. ప్రవక్త యెషయా యొద్దకు రాజు సమాచారం పంపించి చెప్పమంటాడు. కానీ తర్వాత ఏం చేస్తాడంటే ఆయన మళ్ళీ మాట్లాడతాడనమాట. ఎవరు? అష్షూరు రాజు మళ్ళీ సమాచారం పంపిస్తాడు. ఏమంటే అవి ఆ దేవతలు వాళ్ళు కాపాడలేకపోయినాయి, ఈ దేవతలు కాపాడలేకపోయినాయి, మీ దేవుడు ఎందుకు కాపాడుతాడని మళ్ళీ సమాచారం వస్తుంది. రాగానే అప్పుడు హిజ్కియా ఇట్లా కాదు, నా దేవుడికే నేను మొరపెడతా అని మొదటనే హిజ్కియా దేవుడికి మొరపెట్టలేకపోయాడు. కానీ ఇప్పుడు ఇంకా నా దేవుడు తప్ప వేరే ఆధారం లేదని సంపూర్ణ విశ్వాసంతో నిజంగా దేవుడికి మొరపెట్టిండు. అప్పుడు మనం చూస్తాం 19వ అధ్యాయం 2వ రాజులు 19వ అధ్యాయం 15వ వచనం చూస్తాం. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాడు. యెహోవా కెరూబుల మధ్యన నివసించుచున్న ఇశ్రాయేలుల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవం గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వారి మాటలను చెవిని పెట్టుము. ఇట్లా ప్రార్థన చేసిండు. అష్షూరు రాజైన సన్హెరీబు రబ్షాకేతో పంపించిన మాటలు విను ప్రభువా, వాళ్ళు ఎన్ని విధంగా మాట్లాడుతున్నారు. ఆ దేవతలు ఇట్లా వాళ్ళు కాపాడలేకపోయారు, ఈ దేవతలు కాపాడలేకపోయారు, మీ దేవుడు కాపాడుతాడా అని వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రభువా. వాళ్ళని ప్రభా నిన్ను దూషిస్తున్నారు వాళ్ళు. కాబట్టి ప్రభా నువ్వు ఒక్కసారి దృష్టించు ప్రభా, వారికి సహాయం చేయి ప్రభా, మాకు సహాయం చేయి ప్రభా అని హిజ్కియా హృదయపూర్వకంగా దేవునికి మొరపెట్టి ప్రార్థన చేశాడు. అక్కడ అబ్రహాంని చూసాం. అబ్రహాం తన కార్యం సఫలం చేయి దేవునికి హృదయపూర్వకంగా మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు అబ్రహాం కార్యం సఫలం చేశాడు దేవుడు. ఆ రీతిగానే హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందంటే 19వ అధ్యాయం 35వ వచనంలో, 2వ రాజులు 19వ అధ్యాయం 35వ వచనంలో, ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపెట్టులో వచ్చి 185,000 మందిని హతం చేశారు. ఉదయం జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. హిజ్కియా హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టింది. మనం మొదట చదువుకున్నాం కదా, తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ దేవుడు సమీపంగా ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. నిజంగా దేవుడు సమీపంగా ఉన్నాడు. హిజ్కియా హృదయపూర్వకంగా వచ్చి దేవుని మొరపెట్టగానే దేవుడు ఏం చేశాడంట? దేవుని దూతని పంపించి యెహోవా దూత వచ్చి 185,000 మందిని హతం చేసింది. అదే హిజ్కియా పోరాడితే కొన్ని వేల మందిని చంపేవాడేమో. ఆ యుద్ధ నేర్పరి రాజు కాబట్టి చంపేవాడేమో. కానీ దేవుడికి అప్పగించడం వల్ల, దేవుడు కార్యం సఫలం చేయడం వల్ల ఏం జరిగింది? 187,000 మందిని దేవుని దూత హతం చేసింది. అట్లా మనము ఇక్కడ చూసినట్టయితే వాళ్ళందరూ మృత కళేబరములై ఉండి, క్షతగాత్రులు కాదు, మృత కళేబరములై ఉన్నారు. ఈయన చేస్తే క్షతగాత్రులను చేసేవాడేమో, కానీ దేవుడు మృత కళేబరములై ఉండేటట్లు దేవుడు చేశాడు. అప్పుడు అష్షూరు రాజు కూడా అష్షూరు రాజుని ఆయన కుమారులే చంపేశారు. ఆయన కుమారుల చేతే హతమయ్యాడు. ఇక్కడ హిజ్కియాకి కష్టం వచ్చినప్పుడు ఆయన కార్యం సఫలం చేయ దేవునికి హృదయపూర్వకంగా మొరపెట్టాడు. ఫస్ట్ ప్రవక్త యెషయా పంపించాడు వర్తమానం ప్రార్థన చేయమని. కానీ తర్వాత తనే వెళ్ళి హృదయపూర్వకంగా దేవుని మొరపెట్టినప్పుడు దేవుడు దూతను పంపించి 180,000 మందిని చంపించి ఆ యుద్ధాన్ని దేవుడు ఆపేశాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! మన కార్యము సఫలం చేసే దేవుడు. మనం ఆఖరిగా ఇంకొక వాక్యాన్ని మనం చూసుకుందాం.
న్యాయాధిపతులు మనం చూసుకున్నట్లయితే 11వ అధ్యాయంలో మనం చూసుకుందాం. 11వ అధ్యాయంలో చూసుకుంటే ఇక్కడ మనము మీకు అందరికీ తెలుసు, ఇక్కడ మనం ఎవరి గురించి చూసుకుంటామంటే యొఫ్తా గురించి చూసుకుంటున్నాం. యొఫ్తా ఆయన తన సాగు ఆయన ఏమని ప్రార్థన చేస్తాడంటే 11వ అధ్యాయం ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తాడంటే, నేను ఆయన యుద్ధం చేయవలసిన పరిస్థితులు ఆయనకు వచ్చినాయి. అప్పుడు ఏమని ప్రార్థన చేస్తాడు? 30వ వచనం చూసుకుందాం. అప్పుడు యొఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయంగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యుద్ధ నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారముల నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించుతున్నాను. నేను ఇక్కడ యొఫ్తా ఒక సమర్పణ చేసుకొని ప్రార్థన చేసుకున్నాడు. అంటే హృదయపూర్వకంగా దేవుని మొరపెట్టాడు, ప్రభా నువ్వే కార్యం చేయగలవు, నువ్వు చేస్తేనే నీ పని చేస్తా, నువ్వే కార్యం చేయగలవు, నువ్వు నా కార్యం సఫలం చేస్తే నేను నాకు ఏది మొదటిగా ఎదురొస్తుందో దాన్ని నీకు అర్పిస్తా అని ప్రార్థన చేసుకున్నాడు. అప్పుడు ఆయన ప్రార్థన చేసుకున్న రీతిగా ఏం జరిగిందంటే ఆయన కార్యము సఫలం జరిగింది. ఆయన యుద్ధంలో గెలిచాడు, ఆయనకు దేవుడు సహాయం చేశాడు. ఆయన దేవుడిని ఆశ్రయించాడు, ఆయన రాజులను ఆశ్రయించలేదు, తన సైన్యాన్ని తన బలగాన్ని ఆశ్రయించలేదు, కానీ దేవుడిని ఆయన ఆశ్రయించాడు. అప్పుడు ఏ కార్యం జరిగింది? అప్పుడు ఏం జరిగింది? 32వ వచనం. అప్పుడు యొఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చేయుటకు వారి యుద్ధం సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించను కనుక అతడు వారిని, అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చే వరకు అబేల్కెరామీము వరకు 20 పట్టణంలో వారిని నిశ్శేషంగా హతం చేశాను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా అణిచివేయబడింది. ఏమైందంట? యొఫ్తా యెహోవా అతని చేతికి వారిని అప్పగించను. ఇక్కడ మనం చూసుకుంటాం, యొఫ్తా చేతికి దేవుడు అమ్మోనీయులని అప్పగించిందట. ఇక్కడ మనము 3 విషయాలు మనం చూసుకున్నాం. మన దేవుడు దయాదాక్షిణ్యము గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, నీతిమంతుల మొరలు ఆలకించడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీతిమంతుడు, నిజంగా మొరపెట్టు వారందరికీ దేవుడు సమీపంగా ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. ఆయన సమీపంగా ఉన్న దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. ఇంకోటి మనం చూస్తే మన కార్యం సఫలం చేసే దేవుడు. నిజంగా మొరపెట్టడం అంటే ఏంటి? ఎప్పుడు పూర్ణ మన హృదయం ఆయన మీద ఆనుకొని ఉండి, ఎప్పుడు ఆయన మీద ఆనుకొని ఉండి నువ్వే నాకు ఆధారం ప్రభా అని మనం మొరపెడితే ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. ఆలస్యమైన కొన్ని ఇబ్బందులు వచ్చిన, ఆటంకాలు వచ్చిన దేవుడు ఆయన ఘనమైన నామం నిమిత్తం మన పట్ల కార్యం చేస్తాడు. దేవుడు ఎప్పుడు తనను ఆశ్రయించిన వారిని సిగ్గుపడనీయడు. తప్పనిసరిగా దేవుడు మేలు చేస్తాడు. ఇంకోటి ఏంటంటే ఆయన కార్యం సఫలం చేసే దేవుడు. కార్యం సఫలం చేసే దేవుడు అంటే ఆయన మన ప్రతి పనిని నెరవేరుస్తాడు. మన రోగం విషయంలోనైనా, మన ఏదైనా పోరాటాల విషయంలో, మన కుటుంబ సమస్యల విషయంలో, ప్రతి విషయంలో దేవుడు సహాయం చేసి నడిపిస్తాడు. కాబట్టి మనం ఏం చూసుకున్నామంటే అబ్రహాము దేవుడిని ఆశ్రయించినప్పుడు దేవుడు ఆయన కార్యాన్ని సఫలం చేసి ఎక్కడో ఉన్న తన బంధువులను దేవుడు ఈజీగా కనుగొనేటట్టు చేసి రిబ్కాను తీసుకొచ్చేలాగా సహాయం చేశాడు. ఆలోచిస్తే ఎంత గొప్ప కార్యం అది. చాలా కష్టమైన కార్యం కనుక్కోవడం, కానీ దేవుడు అబ్రహాంకి తోడు ఉండడం వల్ల కార్యం త్వరగా సఫలమైంది. దేవుడు తగిన సమయంలో కార్యం చేసే దేవుడు. దేవుడు ఆలస్యం చేయడు, కానీ తగిన సమయంలో కార్యం చేసే దేవుడు. ఆయనకు తెలుసు, ఆయన సృష్టికర్త కదా, దేవుడికి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. మనం చెప్తేనే కాదు, దేవుడికి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. మనం చెప్తేనే చేసేది కాదు. ఆయన సృష్టికర్త. ఆయనకు జ్ఞానం చెప్పిన వారెవరు? ఆయనకు భూమిని పునాదిని మునుపు ఆయన ఉన్న దేవుడు. ఆయనకి సృష్టించడానికి మనం ఏమైనా జ్ఞానం చెప్పామా? మన జీవితంలో ఏ కార్యం చేయాలో దేవుడికి తెలుసు. మనం దేవుని కోసం కనిపెట్టి ఉన్నాం కాబట్టి ఆయన మన కార్యం సఫలం చేసే దేవుడు. రెండోదిగా హిజ్కియాను చూసుకున్నట్టయితే హిజ్కియా కూడా తనకి ఎంతో పెద్ద యుద్ధం వచ్చినప్పుడు తన దేవుని సన్నిధికి వెళ్ళి హృదయపూర్వకంగా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది?
ఆయన చేయలేటువంటి గొప్ప యుద్ధాన్ని దేవుడు చేసి 1,85,000 మందిని దేవుడు అంతం చేశాడు. అటువంటి గొప్ప దేవుడు. అలాగే యెఫ్తా ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఎందుకు అప్పగించాడు యెఫ్తా చేతికి? ఎందుకంటే యుద్ధాన్ని దేవుడికి యెఫ్తా అప్పగించాడు కాబట్టి, యెఫ్తా దేవుడి మీద ఆధారపడ్డాడు కాబట్టి యెఫ్తా చేతికి దేవుడు వారిని అప్పగించాడు. దేవుడికి ఏం అవసరం? ఎందుకంటే ఇలా దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టి ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు కల్పించుకొని ఆయన చేతికి వారిని అప్పగించాడు. కాబట్టి 3 విషయాలు మనం చూసుకున్నాం. మన దేవుడు మన కార్యం సఫలం చేసే దేవుడు, మన మొర ఆలకించే దేవుడు, మనకు మేలు చేసే దేవుడు. ఆయన దయాదాక్షిణ్యములు గలవాడు, కృపా సమృద్ధి గలవాడు, కృపాతిశయం గలవాడు. ఆయన దయగల దేవుడు, ఆయన ఉపకారి. యెహోవా అందరికీ ఉపకారి. ఆయన మనకు ఉపకారం చేసే దేవుడు, కానీ మన గురించి కీడును ఎప్పుడైనా యోచించాడు, మనకు సహాయం చేస్తాడు. కళ్ళు మూసుకొని మనం అందరం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రం. దేవా, పాపినైన నన్ను నాయన కనికరించి ప్రభు, ఎన్నికలేని నా పట్ల నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. దేవా, నీ వాక్యాన్ని నాయన మాట్లాడడానికి, నన్ను నీ వాక్యం ద్వారా నన్ను నీ బిడ్డలతో మాట్లాడడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు. యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. అలాగే ప్రభా, నీకు వందనాలు. ఈ సమయమందు ప్రభా మాతో మాట్లాడిన వాక్యం బట్టి, నాతో కూడా నాయన మాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. దేవా, నీకు నిజంగా మొరపెట్టి వారందరికీ నువ్వు సమీపంగా ఉంటావు నాయన. నువ్వు ఎప్పుడు మమ్మల్ని విడిచిపెట్టావు దేవా. ఏ పరిస్థితి ఉన్నా, ఏ శ్రమ అయినా, ఏ బాధ అయినా నువ్వు విడిచిపెట్టావు నాయన. తప్పనిసరిగా నువ్వు మేలే చేస్తావు నాయన. నీకు వందనాలు దేవా. నిజంగా నీకు మొరపెట్టి వారిని నువ్వు ఎప్పుడు విడిచిపెట్టలేదు ప్రభు. నీకు వందనాలు. నువ్వు మా కార్యాలు సఫలం చేసే దేవుడు నాయన. నీకు వందనాలు దేవా. ఈ సమయం ఉంది ప్రభు, అబ్రహాం ద్వారా మాతో మాట్లాడినావు. అబ్రహాం యొక్క జీవితం ద్వారా మాతో మాట్లాడినావు. తన జీవితంలో జరిగిన కార్యం నాయన నువ్వు సఫలం చేసావు నాయన దేవా. అలాగే హిజ్కియా ద్వారా మాతో మాట్లాడినావు, యెఫ్తా ద్వారా మాతో మాట్లాడినావు నాయన దేవా. ఈ సమయంలో ప్రభా, మా జీవితంలో ఏ కార్యాలు మేము చేయలేకపోతున్నాము, మా జీవితంలో ఏ పనులు మేము భయపడుతున్నాము దేవా. మా జీవితంలో నైనా ఏ గొప్ప పోరాటాలు మా జీవితంలో ఉన్నాయి ప్రభా. మేము పోరాడలేం, కానీ ప్రభా నీకు అప్పగిస్తే నువ్వు మా కార్యం సఫలం చేస్తావు. నీకు అప్పగిస్తే ప్రభా నాయన నువ్వు మా పక్షాన యుద్ధం చేస్తావు నాయన. నీకు అప్పగిస్తే ప్రభా నాయన నిజంగా నీకు మొరపెడతాను. మాకు సహాయం చేసే దేవుడు అయినా తండ్రి నాయన. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు నీకు వందనాలు. మరొకసారి ప్రభా, ఈ జీసస్ విత్ యూ గాస్పెల్ మినిస్ట్రీస్ని జ్ఞాపకం చేసుకునండి. కిరణ్ పాల్ గారిని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. వారిని దీవించి ఆశీర్వదించండి. వారు చేసే ఉపవాస ప్రార్థనలను ఆశీర్వదించండి. వారి నాయన ప్రతి ప్రార్థనలకి ఇచ్చి సహాయం చేయమని ప్రభా నాయన. ఎన్నిక లేని దాన్ని నాయన, ఆ యజ్ఞాన్ని ప్రభా నన్ను నిలబెట్టుకుని నువ్వు వాక్యం ద్వారా నాతో నాయన మా అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, సకల ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ, నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి.